హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మోస్ట్లీ కాకరకాయ చేదుగా ఉంటుందని ఎవరు తినడానికి అంతగా ఇష్టపడరు కదా. సో నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ వెల్లుల్లి కారము. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నేనైతే ముందుగా అయితే హాఫ్ కిలో కాకరకాయ నీట్గా కడిగేసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ముందుగా అయితే ఇది బాగా కలిపేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. సో దట్ మనకి దాంట్లో నుంచి నీళ్ళు అనేది ఊరుతాయి అన్నమాట. సో ఆ చేదు అనేది ఆ వాటర్లో వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే చేదు లేకుండా మనము కాకరకాయని తినగలము. సో ఫస్ట్ అయితే బాండీలో కొంచెం సరిపడా నూనె వేసుకున్నాను. టూ టేబుల్ స్పూన్స్ అలాగా. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఇవి ఒక 3 ఉల్లిపాయలు నేను తీసుకున్నాను అనమాట. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది సగం కన్నా కూడా సగం ఫ్రై అవ్వాలండి ఫస్ట్ అయితే. సో ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడం వల్ల కొంచెం తీపితనం అనేది వస్తుంది కదా. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతే ఆ టేస్ట్ మంచిగా యాడ్ అవుతుందండి ఈ కాకరకాయ ఫ్రైకి. సో దానివల్ల కూడా మనకి చేదు అనేది చాలా మటుకు తగ్గుతుంది ఆ ఆనియన్ స్వీట్నెస్ వల్ల. ఇంకా మళ్ళీ మనము బెల్లం కానీ షుగర్ కానీ అట్లా వేసుకోని అవసరం లేదు. చాలామంది చేదుగా ఉంటుందని ఇవి రెండు వేస్తారు యూజువల్లీ. సో మనం బెల్లం కానీ షుగర్ కానీ అలా వేసుకోకుండానే మనం కాకరకాయ అయితే చేదుగా లేకుండా అయితే ఫ్రై చేసుకోగలము. సో 1 అవర్ తర్వాత ఇది మనం కాకరకాయలని బాగా ఇలా కొంచెం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలండి. స్క్వీజ్ చేసి కాకరకాయ ముక్కలన్నీ నేను పక్కన పెట్టుకుంటున్నాను. సో మేబీ ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు, నార్మల్గా అయినా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కాకరకాయ అనేది కొంచెం చేదుగా ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి మాత్రమే ఈ ప్రాసెస్ నేను ఫాలో అవుతాను. మా ఇంట్లో అందరు కూడా తింటారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కూడా మంచిగా తింటారు. సో ఇలా ఈ వాటర్ అంతా కూడా నేను ఇంకా పడేస్తాను. సో ఇప్పుడు హాఫ్ ఉల్లిపాయలు అనేది బాగా వేగైపోయాయి. సో ఇందులో అయితే ఇప్పుడు ఈ పిండుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసి కలిపేశాను. నేనైతే ఉప్పు అయితే వేయట్లేదండి. ఇప్పుడు ఉప్పు అయితే సరిపోతుంది, ఆల్రెడీ ఫస్ట్ వేసాం కదా, అదే ఉప్పు అయితే సరిపోతుంది. సో నేను బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes అలా మగ్గనిచ్చాను. మూత పెట్టేసి ఒక 5 minutes అలా మగ్గనివ్వండి. ఒక 5 minutes తర్వాత కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు గార్లిక్ అనేది కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసేసుకున్నానండి. అండ్ కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ గార్లిక్ వేయడంతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసి అదే ప్రాసెస్ అండి, మళ్ళీ మూత పెట్టి ఒక 10 minutes అలా మగ్గనివ్వాలి. అంతేనండి. ఇంకా సరిపడా కారము ఈ స్టేజ్లో అయితే మీకు తెలుస్తుంది కదా కొంచెం ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి అనేసి. ఈ స్టేజ్లో మనం సరిపడా కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఒక 2 minutes అలా పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది ఇంకా. సో ఇది అలాగే ఒక 1 week అట్లా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవ్వదు. బికాజ్ ఇందులో మనం ఏం వాటర్ అట్లా వేసి మగ్గించలేదు కదా. సో నిలవ ఉంటుంది ఇది. సో మనం వేడి వేడి అన్నంలో కొంచెం కాకరకాయ వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా అమోఘంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
కాకరకాయలో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయండి. షుగర్ కానీ, బీపీ కానీ అన్నిటికీ కంట్రోల్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.